సంగారెడ్డి జిల్లా మల్కాపూర్లో దారుణం జరిగింది. ఓ తండ్రి ఇద్దరు పిల్లలను చంపి ఆ తర్వాత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ కలహాలతోనే బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో దారుణం చోటు చేసుకుంది. ఈరోజు ఉదయం స్థానికుల సమాచారం మేరకు ఒక ఇంట్లో దాదాపు 3 మృతదేహాలను కూడా పోలీసులు వెలికి తీశారు. అయితే ఈ 3 మృతదేహాలు కూడా పూర్తిగా ఉబ్బిపోయి దాదాపు 4 రోజుల సమయం కూడా ఈ చనిపోయినట్లు కూడా పోలీసులు అయితే ప్రాథమికంగా గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ మృతులైతే జరిగినట్లు కూడా పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే సూసైడ్ నోట్ కూడా దాదాపు 4 పేజీల సూసైడ్ నోట్ కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఈ భార్య మంజుల తన ప్రవర్తనలో కొంత మార్పు ఉంది. ఎన్నిసార్లు చెప్పినా కూడా తమ మాట వినడం లేదు. కొంత అక్రమ సంబంధాల నేపథ్యంలోనే ఇలాంటి గొడవలు తరచూ జరుగుతున్నాయని కూడా కొంత సమాచారం అయితే పోలీసులు గమనించారు. ఈ 3 మృతదేహాలను కూడా పోలీసులు అయితే ప్రాథమికంగా శవపరీక్ష నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఇక్కడ మల్కాపూర్లో నివాసం ఉంటున్నటువంటి కుమార్తె ఆరాధ్య, అలాగే సుభాష్ తండ్రిగా ఉన్నారు. అయితే వాళ్ళ ఇద్దరు పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, ఇద్దరు కూడా చిన్న వయసే ఉంది. అయితే వీళ్ళిద్దరు కూడా ముందు ఆయన వాళ్ళిద్దరిని చంపినట్లు కూడా తెలిసింది. తర్వాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా ప్రాథమిక సమాచారం అందింది. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అయితే దర్యాప్తు అనంతరం అయితే పోలీసులు వెల్లడిస్తానని చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే మాత్రం మృతులైతే మాత్రం తరచూ గొడవలు పడిన నేపథ్యాలు కూడా ఏమీ లేవు. వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వాళ్ళని అయితే స్థానికులు చెప్తా ఉన్నారు. గొడవలు కూడా అంతగా జరిగిన సంఘటనలు కూడా మేము చూడలేదని చెప్తున్నారు. ఆయన మాత్రం స్థానికంగా ఉన్నటువంటి ఒక పిహెచ్సిలో ల్యాబ్ టెక్నీషియన్గా ఈ సుభాష్ అయితే పనిచేస్తూ ఉన్నాడు. వచ్చిన వెంటనే కూడా ఇంట్లోకి వెళ్ళిపోయి బయటికి వచ్చి ఎలాంటి గొడవలు కూడా చేసేవాళ్ళు కాదు, అంతా ప్రశాంతంగా ఉండేదని చెప్పి స్థానికులు చెప్తా ఉన్నారు. కానీ ఏమైందో తెలియదు కానీ గత 3 రోజుల క్రితం వీళ్ళందరూ కూడా ఈ 3 కూడా మృతి చెందిన ఘటన అయితే ఒక్కసారిగా సంగారెడ్డి జిల్లాలో విషాదం నింపిందని చెప్పుకోవచ్చు. ఈ దారుణానికి గల కారణాలు ఏంటి, ఈ మంజుల భార్య ఏదైతే ఉందో ఈ భార్య భర్త మధ్య గొడవ పిల్లలు చనిపోవడానికి దారి తీసిందని చెప్పుకోవచ్చు. ఆయన కూడా పూర్తిగా ఈ మృతదేహం కూడా పూర్తిగా ఉబ్బిపోవడం, ఈ దాదాపు చుట్టుపక్కల ఉన్న 2-3 కిలోమీటర్ల వరకు కూడా ఈ స్మెల్ ఏదైతే ఉందో చనిపోయిన స్మెల్ అయితే వస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఈ చుట్టుపక్కల ఉన్న ఈ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళైతే మాత్రం ఈ స్మెల్ను గుర్తించి పోలీసులకైతే సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం మొదటిగా అయితే మాత్రం ఈ వాసన ఏదైనా జంతువు కానీ ఏదైనా చనిపోయి ఉండొచ్చేమోనని చెప్పి కొంత గమనించారు. కానీ పక్కనే ఉన్న ఇంటి వారు మాత్రం ఈ స్మెల్ ఇక్కడి నుంచి వస్తుందని గమనించి ఇంటికి వెళ్ళి డోరు కొట్టగా డోరు మాత్రం దాదాపు అరగంట సేపు మాత్రం డోరు కొట్టినా కానీ తీయకపోవడంతో కొంత అనుమానం అయితే తావిచ్చింది. ఈ సుభాష్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని చెప్పి స్థానికులు చెప్పారు. అదేవిధంగా లోపల మాత్రం ఒక కూలర్ మాత్రం 2 రోజుల నుంచి కూడా తిరుగుతూ ఉంది. కానీ ఈ మృతదేహం మాత్రం లోపలే ఉన్నాయి. ఆ స్మెల్ మాత్రం అక్కడి నుంచి వస్తుందని గుర్తించిన ఈ స్థానికులు పోలీసులకైతే సమాచారం ఇచ్చారు. అనంతరం పోలీసులు కొండాపూర్ మండలం సంబంధించినటువంటి పోలీసులు అయితే ఉదయం నుంచి కూడా ఇక్కడికి వచ్చి తలుపు బద్దలు కొట్టి లోపల ఉన్న ఈ మృతదేహాలను అయితే బయటికి తీశారు. స్థానికంగా ఉన్నటువంటి సంగారెడ్డి జిల్లా ఆసుపత్రి పోస్ట్ మార్టం నిమిత్తం అక్కడికైతే తరలించారు. ప్రస్తుతం అయితే ఈ మిగిలిన కుటుంబ సభ్యులకైతే ఈ మృతికి సంబంధించినటువంటి ఈ వివరాలను చెప్పారు. మొత్తం పూర్తి దర్యాప్తు అనంతరం ఎందుకు చనిపోవడానికి గల కారణాలు ఏంటి అనే అంశాలను అయితే వెల్లడిస్తామని చెప్పి పోలీసులు అయితే స్పష్టం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ హారీతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి.